ఈ మ్యాట్రిసెస్ కొన్న కస్టమర్ మరో కస్టమర్ని కొనమంటున్నాడు. ఎందుకు ఒక్కసారి చూడండి. నేను శ్రీకాకుళం జిల్లా, ప్రజెంట్ మన్యం జిల్లా, పాలకొండ సార్. నేను గవర్నమెంట్ టీచర్ని సార్. పరుపు కొనాలనే ఆలోచన, 2 పరుపులు కావాలని మా బావగారికి చెప్పాను సార్. ఆయన మరెందుకు ఎక్కడో కొనడం ఎందుకు, జనాల్లో బాగుంటది, కంఫర్ట్ గా ఉంటాయి అని అంటే ఒకటి శాంపుల్ గా బుక్ చేసాము. చాలా బాగుంది సార్. ఓకే. కాకపోతే వెయిట్ ఎక్కువ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది సార్. ఇద్దరం మోయలేకపోయాము. వెయిట్ లెస్ ఉంటే బాగుండేమో అని అనుకున్నాను. వెయిట్లెస్ పరుపులు నడువు నొప్పులు వస్తాయండి సార్. మీరు ఒకటే ఆలోచించండి, మీ మెడలో గొలుసు వెయిట్ ఎక్కువ ఉంది, ఎంత బాగుంటుంది, గట్టిగా ఉంటది. అదే తక్కువ వెయిట్ లో చేస్తే ఇరిగిపోయింది, కట్ అయిపోయింది. సార్ 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 అలాగే అనుకోండి ఇది కూడా. ఎంత బరువు ఉంటే అంత రేట్ ఎక్కువ, అంత క్వాలిటీ ఎక్కువ, అంత ప్రాబ్లమ్స్ తగ్గించింది. అది అది సార్, అది ఎవరికి తెలియదు ఆ విషయం. బరువు పరుపు రేట్ ఎక్కువ ఎప్పుడైనా సరే, అది ఎవరికి తెలియదు. లాటెక్స్ ఎంత బరువు ఉంటే అంత కిలోల లెక్కే కదా కొనేది. ప్రతి మెటీరియల్ తోటే కొనాల్సిందే సార్. ఒక 25 ఇయర్స్ క్రితం విజయవాడ నుంచి తెప్పించాను సార్ 2. కుర్లాన్ ఏదో కంపెనీ అనుకుంటాను. దివాన కాటన్ పరుపు 6x6 తీసుకున్నాను సార్. ఆ వెయిట్ ఉన్న నేను ఇబ్బంది పడ్డాను, కానీ ఇంతవరకు నాకు ఇబ్బంది లేదు. వెయిట్ అనే ఒక మైనస్ సార్ అనుకున్నాను తప్ప, కానీ దాని గురించి నాకు అవగాహన లేదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల అర్థమైంది. మీరు పంపించినటువంటి పరుపు దిండులు కూడా బాగున్నాయి సార్. కంఫర్ట్ గా నిద్ర పడుతుంది, కంఫర్ట్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైనా సరే అండి, ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం పరుపులన్నీ బరువే ఉన్నాయి, ఎందుకంటే కాయిర్ పరుపులు అప్పుడు. సార్ సార్ తర్వాత ఫోమ్ పరుపులు ఎప్పుడైతే వచ్చినాయో, ఈ పరుపులు గాలికి వెళ్ళిపోతాయి. డాబా మీద పడుకోని మనం లేచి వస్తే గాలికి వెళ్ళిపోతాయి ఈ పరుపులు. సార్ అదే మా పరుపు గాలికి కాదు కదా, తుఫాన్ వచ్చినా కూడా లేకపోతే అసలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలా బాగుంది సార్, అంత స్టాండర్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మరో బుక్ చేస్తాను సార్. ప్రజెంట్ చాలా ద్వారా చెప్తాను. వెరీ గుడ్ సార్, మంచిది సార్, థ్యాంక్ యూ.